బ్రేకింగ్ న్యూస్. ఆర్జీవీపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో పలు పోలీస్ స్టేషన్స్లో కేసులు నమోదయ్యాయి. ఆర్జీవీకి ఇప్పటికే 2 సార్లు ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చారు. కానీ ఆర్జీవీ ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఆర్జీవీ నిన్న ఆర్టీవీ స్టూడియోకి కూడా వచ్చారు. మరి ఆర్జీవీని అరెస్ట్ చేస్తారు అని బయట ప్రచారం జరుగుతుంది. పోలీసులు వస్తూ ఉన్నారు. ఆర్జీవీని ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయడం లేదు? అరెస్ట్ చేయడానికి కావాల్సిన గ్రౌండ్స్ ఇందులో లేవు అని అంటున్నారు ఆర్జీవీ తరపు న్యాయవాది. కాదు, ఆర్జీవీని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అని అంటున్నారు న్యాయవాది కృష్ణకాంత్. ఆర్జీవీ తరపు న్యాయవాది బాలా ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. అలాగే ఆర్జీవీని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్న కృష్ణకాంత్, అడ్వకేట్ కృష్ణకాంత్ కూడా ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. సో ఏం జరగబోతోంది ఆర్జీవీ కేసులో? నిజంగానే పోలీసులు ఆర్జీవీని టచ్ చేయలేరా? ఆర్జీవీని అరెస్ట్ చేస్తే పోలీసులే తిరిగి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయా? బాలా అవునని అంటున్నారు, కాదు అని కృష్ణకాంత్ అంటున్నారు. చూద్దాం, బాలాతోనూ కృష్ణకాంత్తో మాట్లాడదాం. హలో అండి బాలా. హలో. హలో అండి కృష్ణకాంత్ గారు. కృష్ణకాంత్ గారు, బాలా ఏంటి బాలా, నిజంగా ఆర్జీవీని ఏపీ పోలీసులు టచ్ చేయలేరా? అవకాశం లేదా? ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్న సోషల్ మీడియాకి సంబంధించిన కేసెస్ ఏవైనా తీసుకున్నా కూడా అవగాహన లేక, ప్రాపర్ ట్రైనింగ్స్ లేక, ప్రాపర్ ఎడ్యుకేట్స్ లేక చాలామంది ఏంటంటే సోషల్ మీడియాలో కేసెస్ పెట్టేశారని చెప్పేసి నేను వచ్చేసి ఇంటి నుంచి తీసుకెళ్ళిపోవడం, అరెస్ట్ చేయడం, రిమాండ్ పంపించడం జరుగుతుంది. అసలు సోషల్ మీడియా కేసెస్ ఏంటి? ఫస్ట్ అంత గ్రావిటీ ఉన్నాయా? హీనియస్ క్రైమ్సా? అసలు దాంట్లో ఎవిడెన్స్ ట్రాంపర్ చేయడానికి ఉంటుందా? ఎందుకంటే వన్స్ ఒకసారి ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కానీ, ఒక ట్వీట్ కానీ, లేకపోతే ఒక ఛానల్లో అప్లోడ్ చేయడం కానీ ఏదైనా జరిగితే దట్ గోస్ టు క్లౌడ్. అది ఫేస్బుక్ లేదంటే యూట్యూబ్ లేకపోతే ట్విట్టర్కి సంబంధించిన డొమైన్లో ఉంటాయి. అది మీరు నేను ఎవరేం చేయలేం. పోలీస్ వాళ్ళకి జనరల్గా ఏం కావాలి? ఎవిడెన్స్ అనేది కావాలి. దాన్ని ఎవరేం టచ్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే వన్స్ మీ అకౌంట్ నుంచి అది వెళ్ళిపోయిందంటే ఇట్స్ ఎన్ ఎయిర్లో ఉంటుంది. ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు. ఈవెన్ మీడియా వాళ్ళు కూడా చేసేది మాక్సిమం అక్కడ ఎయిర్లోంచి తీసుకుంటారు. సో ఇప్పుడు ఆర్జీవీ గారు ట్వీట్ పెట్టారో లేదో కూడా ఇంకా తెలీదు. కంప్లైంట్ వాళ్ళకి వచ్చింది, రిజిస్టర్ చేశారు, నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్కి మేము రిప్లై ఇచ్చాం. దాంట్లో వన్స్ ఒకసారి నోటీస్కి రిప్లై వచ్చిన తర్వాత ఏ పోలీస్ వాళ్ళు కూడా ఇమీడియట్ అరెస్ట్ చేయడానికి లేదు. మీరు ఒకసారి గూగుల్లో కొట్టినా కూడా మీకు ఒకటి చెప్తాను. మన సినిమాలో ఒకటి ఎలాగ ఉంటుంది, గూగుల్లో ఇట్లా కొట్టగానే అట్లా వచ్చేస్తుంది అంటారు కదా. గూగుల్ అమ్మ తల్లి, వికీపీడియా ఫాదర్ అనే 2 టూల్స్ ఉన్నాయి మనకు. అంటే గూగుల్ అమ్మ తల్లి, వికీపీడియా ఫాదర్. మీరు గూగుల్లో జస్ట్ తెలంగాణకు సంబంధించిన జస్టిస్ లలిత్ కుమార్ గారు ఒక జడ్జ్మెంట్ కూడా పాస్ చేశారు. 41 year నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు అరెస్ట్ చేయాలంటే మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ లేకుండా మీరు అరెస్ట్ చేయకూడదని చెప్పేసి. ఏ నోటీస్కైనా వన్స్ ఒకసారి ఒక వ్యక్తి రిప్లై ఇచ్చిన తర్వాత అది ఒబీడియన్స్ చేయడం. ఫస్ట్ నోటీస్కి హానర్ చేసి రిప్లై ఇచ్చి, డెఫినెట్గా ఇప్పుడు మీరు రీజన్ చూపించాలి. అరెస్ట్ చేయాలంటే 2 reasons ఉండాలి. మీకు ఈ వ్యక్తి అందుబాటులో లేరు, జరగట్లేదు. దట్స్ వాట్ నేను అదే అంటున్నా. అసలు మీకు హీనియస్ క్రైమ్స్ లో మీకు పోలీస్ వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఎక్కడైనా ఎకనామికల్ అఫెన్సెస్ నోటీస్ ఇచ్చిన తర్వాత, విచారణకు వచ్చిన తర్వాత వితౌట్ మెజిస్ట్రేట్ పర్మిషన్ అరెస్ట్ చేయడానికి లేదు. అది కొన్ని కేసెస్ లో చేయొచ్చు, కొన్ని కేసెస్ లో చేయడానికి లేదు. నేను అదే అంటున్నా. ఎకనామికల్ అఫెన్సెస్ కానీ, స్టేట్ ఎక్స్చెకర్ అయ్యే అవకాశాలు కానీ, అంటే ఎక్స్చెకర్ మీకు డబ్బులు, ట్రెజరీకి సంబంధించిన డబ్బులు కానీ, లేకపోతే స్కామ్లు కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఎకనామికల్ అఫెన్సెస్ ఎందుకు టచ్ చేయలేరు చెప్పండి? బికాస్ అక్కడ అంత గ్రావిటీ ఉన్న కేసెస్ కాదు అవి. అసలు ఇక్కడ ప్రైమ్ ఆఫేసి ఉందో లేదో కూడా తెలియదు ఫస్ట్. ఎందుకు అంటే కాదు కానప్పుడు 3 ఏళ్ళు 5 ఏళ్ళు జైలు శిక్ష గ్రావిటీ లేని కేసు. దాంట్లో ఒకవేళ అది యాక్ట్ లో లెజిస్లేటర్ ఇంటెంట్ ఏంటంటే అక్కడి నుంచి అంతవరకు అంటే 0 నుంచి 3 ఐదర్ ఫైన్ అనేది వేసిన, అది ఏం వేస్తారనేది జడ్జి డిసైడ్ చేస్తారు. ట్రయల్ అయిపోయిన తర్వాత అసలు పనిష్మెంట్ వస్తుందా లేకపోతే అక్విటల్ అవుతుందా లేదని వీ కాంట్ డిసైడ్. అందుకే మీడియా ట్రయల్స్ వద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఎందుకు చెప్తుందంటే ఈ మీడియా ట్రయల్స్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది పబ్లిక్ మీద, దానివల్ల డ్యామేజెస్ జరుగుతాయి, పర్సన్ యొక్క ప్రైవసీ దెబ్బతింటుంది అని చెప్పి చాలా సందర్భాలు సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు 1, 2, 3 ఫస్ట్ చెప్పండి, మిగతా చూద్దాం. ఫస్ట్ గ్రౌండ్ ఏంటి? వెరీ ఫస్ట్ గ్రౌండ్ రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయడానికి ఈ గ్రౌండ్ ప్రకారం అరెస్ట్ లేదంటే వన్స్ నోటీస్ ఇచ్చిన తర్వాత, వాళ్ళ నోటీస్లో ఒక టైం మెన్షన్ చేసిన తర్వాత ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే అతను మరి వాంటెడ్లో ఆయన ఎస్కేప్ అవుతూ ఉంటే ఎక్కడ ఎస్కేప్ అయ్యారు? వాంటెడ్లో ఎక్కడ ఎస్కేప్ అయ్యారు? వన్స్ ఒకసారి ఆయన ఒక రిప్రజెంటేటివ్ని పెట్టుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ డిపెండ్స్ అపాన్, అట్లా కాదు, డిపెండ్స్ అపాన్ వాళ్ళ నోటీస్లో లేదు మీరు కంపల్సరీ రావాలన్నప్పుడు మాకు అది ఒకవేళ వాళ్ళ నోటీస్ ఒక్క నిమిషం, ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత మేము రిప్లై ఇచ్చిన తర్వాత వాళ్ళు మా మీద ఫోర్స్ చేసి మళ్ళీ నోటీస్ పంపిస్తే మళ్ళీ మేము కోర్టుకు కూడా వెళ్ళచ్చు. కోర్టులో మేము ఛాలెంజ్ కూడా చేయొచ్చు. మేము అడిగిన అంశాలు ఏంటి? మేము ఇచ్చిన రిప్లై నోటీస్లో మేము అడిగిన అంశాలు ఏంటి? సోషల్ మీడియాకి సంబంధించిన కేసెస్ గ్రావిటీ తక్కువ ఉంటుంది కాబట్టి సుప్రీంకోర్టు ఒక కేసులో, అదేవిధంగా ఢిల్లీ హైకోర్టు ఒక కేసులో
ఇన్వెస్టిగేషన్ని వర్చువల్ కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి, తీసుకోవచ్చు. ఇప్పుడు డిజిటల్ పోలీసింగ్ అనే ఒక ఎరా వచ్చిన తర్వాత ఇప్పుడు న్యూ బిఎన్ఎస్ఎస్ కానీ న్యూ క్రిమినల్ లాస్లో ఉన్నప్పుడు ఐటీ గురించి ఇంత ఎక్స్పాన్షువల్గా మనం మాట్లాడుకునేటప్పుడు సమన్స్ కానీ లేకపోతే నోటీసెస్ కానీ ఏవైనా వాట్సాప్లో కూడా లేకపోతే వైర్ ట్రాన్స్ఫర్ చేసే ఫెసిలిటీ మనకు వచ్చినప్పుడు ఈ సోషల్ మీడియా కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్సన్ యొక్క లిబర్టీని కట్టేజ్ చేయకుండా ఆర్టికల్ 21ని వేస్ట్ చేయకుండా దాన్ని యూటిలైజ్ చేసుకున్న వ్యక్తుల్ని వాళ్ళ యొక్క జీవనోపాధాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ పనుల్ని పక్కన పెట్టేసి హడావుడిగా ఎప్పుడో జరిగిన కేసెస్ మీద అర్జెన్సీ లేని కేసెస్ మీద ఇప్పటికిప్పుడు వచ్చామంటే వాళ్ళ ఆర్టికల్ 21 వైలేట్ జరుగుతుంది. అది చేయకుండా కంప్లీట్ అవ్వనండి, చేయకుండా ఉండడం కోసం మేము ఆ నోటీస్లో క్లియర్గా రాసాం, మీరు వర్చువల్ ఇన్వెస్టిగేషన్ చేయండి, హైబ్రిడ్ మోడల్ని తీసుకోండి. మేము దాంట్లో కొన్ని జడ్జ్మెంట్స్ని కూడా కోట్ చేసాం. హైబ్రిడ్ మోడల్ అంటే మీకు వర్చువల్, ఇప్పుడు ఇది ఉందనుకోండి, మనం ఇక్కడ సిట్టింగ్ చేస్తున్నాం, అక్కడ కెమెరా ఆన్లైన్లో వెళ్తుంది, అక్కడ చూస్తున్నారు జనాలు. దిస్ ఇస్ కాల్ హైబ్రిడ్. అంటే 2 పార్ట్స్ని కలిపి ఉన్నదాన్ని హైబ్రిడ్ అంటాం మనం. అంటే ఇప్పుడు మీకు నాటు టమాటా లేకపోతే హైబ్రిడ్ అంటాం. హైబ్రిడ్ అనేది మిక్సర్. సో ఇక్కడ మిక్సర్ జరుగుతుంది. అటువైపు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారు, ఇటువైపు ఇక్కడ ఈయన ఉంటారు. సో ఇద్దరు ఏదైతే క్వశ్చన్స్ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి క్వశ్చన్స్ చేస్తారో అవే క్వశ్చన్స్ ఇక్కడ కూడా జరుగుతాయి. ఇక్కడ ఇంకోటి ఉంది, ఇక్కడ అడ్వాంటేజ్ ఇంకోటి ఉంది. నేను చెప్పేది లెట్ మీ కంప్లీట్. ఇక్కడ అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటో తెలుసా మీకు, ఈ వీడియో మీకు ఈ వర్చువల్ ఇన్వెస్టిగేషన్ వల్ల వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు మీరు. నేను అనేది అది కాదు, దీనికంటే ఎవిడెంట్ ఏది ఉండదు. ఇంకా నేను అనేది అది కాదు. ఇప్పుడు పోలీసు నోటీస్ ఇచ్చారు, మీరు అటెండ్ అయ్యారు. మీరు అటెండ్ అయినప్పుడు మీరు సమాధానం చెప్పేటప్పుడు, మీరు కాదు, ఒక అక్యూజ్డ్ అటెండ్ అయ్యారు. సమాధానం చెప్పేటప్పుడు పోలీస్కి డౌట్ వచ్చింది, అబద్ధం చెప్తున్నాడు అని కానీ ఎస్కేప్ అవుతాడని కానీ అనుమానం వచ్చినప్పుడు ఆ నోటీస్ ఇచ్చిన కేసులో, అఫ్ కోర్స్ అది 7 years బిలో పడే కేసులు ఉన్నప్పటికీ కూడా, కానీ ఎస్కేప్ అవుతాడు అనో అబద్ధాలు చెబుతున్నాడు అనో అనుమానం వచ్చినప్పుడు అరెస్ట్ చేయొచ్చా లేదా? అదొక 41 నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అరెస్ట్ చేయడానికి లేదు. ఫస్ట్ పాయింట్ నేను అడిగిన పాయింట్ సైడ్ అడుగుతున్నా, మీ దగ్గరకు వస్తాను. 2, ఇప్పుడు ఆయన మీరు వర్షాల్లో తీసుకున్నారు రామ్ గోపాల్ వర్మ ఒక ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి డైరెక్టర్ కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తే ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది అని రామ్ గోపాల్ వర్మని పోలీసులు అడిగిన క్వశ్చనింగ్ లో డౌట్ వచ్చి ఆయన వర్చువల్ సెటప్ అంతా ఆఫ్ చేసి ఆయన ఎస్కేప్ అయిపోయాడు. అందుకే ఇప్పుడు ఎస్కేప్ అయిపోయారంటే పోలీసు వాళ్ళు ఎప్పుడు వచ్చారు? పోలీసు ముందు, అంటే అదే కోర్టు ముందు వర్చువల్ అటెండ్ కావచ్చు, ఎందుకంటే వన్స్ రిమాండ్ లో ఉంటారు కాబట్టి అక్కడికి అక్యూజ్డ్ పారిపోయాడు కాబట్టి. కానీ పోలీసు ముందే వర్చువల్ గా అటెండ్ అవుతాను అంటే అక్యూజ్డ్ మే ఎస్కేప్. హౌ? నన్ను అరెస్ట్ చేస్తారని భయం ఉన్నప్పుడు ఎంత పాయింట్ మీకు అదే అర్థం కావట్లేదు. ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియాకి సంబంధించిన కేసెస్ లో అరెస్ట్ రిక్వైర్డ్ లేదు. ఎందుకంటే ఎవిడెన్స్ అనేది మీకు ఇన్వెస్టిగేషన్ కానీ ఎవిడెన్స్ అసలు మీకు ఇప్పుడు న్యూ క్రిమినల్ యాక్ట్స్ ఏముందో తెలుసా? అక్యూజ్ నువ్వు మీట్ అవ్వకుండా కూడా చార్జ్ షీట్ ఫైల్ చేయొచ్చు. నీకు అంత నిజంగా మొత్తం అయిపోయినప్పుడు నువ్వు 1 day చాలు దానికి. సోషల్ మీడియాకి సంబంధించిన కేసులు అవసరం లేదు, టెక్నికల్ ఎవిడెన్స్ కాబట్టి నువ్వు టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు మొత్తం చార్జ్ షీట్ ఫైల్ చేసి సమనిస్తుంది, కోర్టు చూసుకుంటది. అసలు అక్కర్లేదు, నేను అదే అంటున్నా. సోషల్ మీడియాకి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉంటుందో క్లౌడ్ లోకి వెళ్ళిపోతుంది. వన్స్ క్లౌడ్ లోకి వెళ్ళిన తర్వాత ఏముంటుంది అక్కడ? అప్లికేషన్ ఆఫ్ మైండ్ అంటారు దీన్ని. లిజన్, అప్లికేషన్ ఆఫ్ మైండ్ అంటే కోర్టులో ట్రయల్ జరిగి కన్విక్షన్ చేస్తుంది. ఇక్కడ నేను ఏమంటానంటే ఆఫీసర్స్ కానీ ఏ ఎగ్జిక్యూటివ్ అయినా ఎవరికైనా కూడా అప్లికేషన్ ఆఫ్ మైండ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, కృష్ణకాంత్ గారు, అరెస్ట్ అవసరం లేదా ఈ సోషల్ మీడియా పోస్టుల కేసులో? అంటే ఈ అరెస్టులు అన్ని ఇల్లీగల్ అయినా జరుగుతున్న అరెస్టులన్నీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మై లర్న్ ఫ్రెండ్ బాలా గారు చెప్పిందంతా విన్నాను నేను. కానీ ద థింగ్ ఇస్ దట్ నేను దాంతో ఏకీభవించట్లేదు. ఎందుకంటే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఆయన మాటలోనే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇవాళ రోజు టెక్నాలజీ ఇంత బాగా పెరిగింది, దాన్ని ఎందుకు యూటిలైజ్ చేసుకోవట్లేదు? సింపుల్గా 41 years CRPC సర్వ్ చేసినప్పుడు ముఖ్యంగా సోషల్ మీడియా లాంటి చిన్న కేసు, ఆయన మాటలు చెప్తున్నాను నేను, చిన్న కేసు లాంటి వాటిలో దాన్ని ఉపయోగించుకొని జస్ట్ అక్యూజ్ని వితౌట్ డైరెక్ట్లీ ఫిజికల్లీ మీటింగ్ మీరు డైరెక్ట్గా హైబ్రిడ్ మోడల్ ద్వారా లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలిసేసి ఇంట్రాగేషన్ చేసేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టుకి ట్రైల్కి పంపించేసి కదా అని సింపుల్గా చెప్పేస్తున్నారు. బట్ ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్ అండి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇవాళ రోజు అదే టెక్నాలజీని మిస్యూజ్ చేసి చాలామంది హీనస్ క్రైమ్స్ సోషల్ మీడియాలో ఫొటోస్ మాఫింగ్ నుంచి సెక్షువల్ కంటెంట్, ఎక్స్ప్లిసిట్ కంటెంట్ అండ్ డిరోగేటరీ కంటెంట్ ఇలాంటివన్నీ చాలా పోస్ట్ చేసి దాన్ని హీనస్ క్రైమ్స్ కింద చేస్తున్నారు. సైబర్ ఫ్రాడ్స్ అవుతున్నాయి. ఇవన్నీ అవ్వడం వల్లే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ ఆల్ ద టెక్నాలజీ వాట్ దే ఆర్ యూజింగ్, బికాస్ ఆఫ్ దాట్ సైబర్ క్రైమ్ అని చెప్పి సైబర్ క్రైమ్ బ్రాంచెస్ సపరేట్గా ఓపెన్ చేయడం జరిగింది. దాన్ని పెద్ద క్రైమ్స్ కింద పరిగణించి దానికోసం సపరేట్ యూనిట్స్ పెట్టడం జరిగింది. దానికోసం సపరేట్ పోలీస్ ఫోర్సెస్ విత్ క్లియర్ ట్రైనింగ్ ఇన్ దాట్, వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి అలాంటి పోలీస్ పర్సనల్
క్రిమినల్ని రిక్రూట్ చేయడం జరిగింది. ఇవన్నీ చేస్తున్నప్పుడు కేవలం అక్యూజ్ని కలవకుండా దూరం నుంచి వీడియో కాన్ఫరెన్స్ చేసి అది చేసి ఇది చేసి సింపుల్గా అరెస్ట్ చేయకుండా ఇది చేయడం అనేది దట్స్ వెరీ ఇట్స్ నాట్ ఏ గుడ్ ఆర్గ్యుమెంట్. బట్ నేను అడిగేది మీ దగ్గరికి వస్తాను. నేను ప్రేక్షకులకు ఒక అప్పీల్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అందరూ సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు. ఏ పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఏం జరుగుతుందో అనే భయం కూడా అందరిలోనే ఉంది. ఇది రామ్ గోపాల్ వర్మతో పాటు సోషల్ మీడియాని యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ డిబేట్లో వస్తుంది. కాబట్టి మీరు స్కిప్ అవ్వకుండా చూడండి, షేర్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. మీ అభిప్రాయం కూడా కమెంట్ చేయండి. ఎందుకంటే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మేము అరెస్ట్ అవుతామా, ఆ పోస్ట్ని షేర్ చేయకూడదు, ఇలాంటి భయం అందరికీ కూడా ఉంది. సో సోషల్ మీడియాలో పోస్ట్ గురించి ఉన్న డౌట్స్ అన్ని కూడా ఈరోజు క్లియర్ అయిపోతే రామ్ గోపాల్ వర్మ అరెస్ట్తో సహా. ఎస్ కృష్ణకాంత్ గారు. యా, సో ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు కింద నేను మాట్లాడదలుచుకున్నాను ప్రస్తుతానికి. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 49 సిఆర్పిసి ఒక క్రిమినల్ కేసులో ఎందుకు ఇస్తారంటే పోలీసు వాళ్ళు, నేను నీకు నోటీస్ ఇస్తున్నాను, నువ్వు ఇట్లా ఎఫ్ఐఆర్ నమోదైంది నీ మీద యు ఆర్ ద అక్యూజ్డ్ ఇన్ దిస్ కేస్. సో మేము మీకు నోటీస్ ఇస్తున్నాము ఎందుకంటే మేము పిలిచినప్పుడల్లా ఇన్వెస్టిగేషన్కి నువ్వు కోఆపరేట్ వస్తావు పిలిచినప్పుడల్లా. ఒకవేళ ఇది వేట్ చేసి నువ్వు కనుక రాకపోతే అప్పుడు మాకు అరెస్ట్ చేసే హక్కు ఉంటుంది నీ మీద. అండ్ మోర్ ఓవర్ ఇందులో మళ్ళీ ఇంకోటి కూడా చూసుకోవాలి, ఈ ఏదైతే సెక్షన్స్ పెట్టారో ఇవి కాగ్నిజబుల్ ఒఫెన్సెసా నాన్ కాగ్నిజబుల్ ఒఫెన్సెస్ అవి కూడా చూసుకోవాలి. సో కాగ్నిజబుల్ ఒఫెన్సెస్ అయితే మీకు అసలు వారెంట్ కూడా అవసరం లేదు, మెజిస్ట్రేట్ గారి దగ్గర నుంచి డైరెక్ట్గా అరెస్ట్ చేసే అధికారం పోలీసు వాళ్ళకు లేదు. దీన్ని ద సెక్షన్స్ విచ్ దిస్ పర్టికులర్ కేస్ ఐమ్ టాకింగ్ అబౌట్ విచ్ ఇస్ లైక్ 336 ఆఫ్ సబ్ క్లాస్ 4 BNS ఏదైతే పెట్టారో అది డెఫినెట్లీ కాగ్నిజబుల్. అది కాగ్నిజబుల్ లేదు. అది మీరు ఎక్కడ ఛాలెంజ్ చేయాలి, మీరు కోర్టులో ఛాలెంజ్ చేసుకోవాలి. అది వన్స్ అన్నట్టు చార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత కోర్టులో మీరు ప్రూవ్ చేసుకోవాలి అది నిజంగా అప్లికబుల్ అవుతుందా లేదా. సార్ నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తాను, అంతా వదిలేండి. కోర్టు ట్రయల్ చార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళడం అనేది సెకండ్ స్టేజ్ ఆఫ్ ది కేసు. అది నేను ఇప్పుడు సింపుల్గా ఏమంటున్నానంటే, ఇప్పుడు మీ మీద కానీ నా మీద కానీ ఒక ఎఫ్ఐఆర్ నమోదైతే మీకు ఒక 49 సిఆర్పిసి విచ్ ఇస్ నౌ అగైన్ సెక్షన్ 35 ఆఫ్ సబ్ క్లాస్ 3 BNSS అది కింద పరిగణించబడుతుంది, అదే 49 సిఆర్పిసి. సో అది మీకు ఒక నోటీస్ వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడైనా పిలిచినప్పుడు మీరు వెళ్ళి అక్కడ ఇన్వెస్టిగేషన్కి సహకరించాలి. అంతేగాని నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వస్తా, ఇది సోషల్ మీడియాకి సంబంధించిన క్రైమ్ కాబట్టి అండ్ ఇట్స్ నాట్ ఎ హీనస్ క్రైమ్ కాబట్టి అండ్ బికాజ్ ఐఎమ్ ఏ సెలబ్రిటీ, ఐఎమ్ ఏ హై హ్యాండెడ్ పర్సన్, ఐ హ్యావ్ ఎ పర్టికులర్ సోషల్ స్టేటస్ ఇన్ ద సొసైటీ. సో దానికి అనుగుణంగా నా వర్క్ బేస్డ్ ఇష్యూస్ వల్ల నేను రాలేకపోతానంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ మనము ఎట్లయితే ఆర్టికల్ 19 గురించి మాట్లాడుతున్నామో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని, అట్ ద సేమ్ టైం ఆర్టికల్ 14 కూడా పరిగణలోకి వస్తుంది. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది మనకి, కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం, లా ముందు ఈక్వాలిటీ బిఫోర్ లా ముందు అందరూ ఒకటే. ఒక ఆర్జీవి గారు ఒకరే, లా ముందు మీరు ఒక కృష్ణకాంత్ ఒకటే, ఒక బాలా గారు ఒకరే, ఒక రోహిత్ గారు ఒకటే, అవునా కదా. సో ఇప్పుడు మీరు కూడా మీ మీద ఎఫ్ఐఆర్ నా మీద ఎఫ్ఐఆర్ అయితే నేను నా కోర్ట్ ప్రొసీడింగ్స్ ఉన్నా, లేకపోతే మీరు ఇవాళ నేను డిబేట్లు ఉన్నానంటే నేను రాలేను, నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మన RTV ఛానల్ ద్వారా నేను వస్తానంటే ఊరుకుంటారా పోలీసు వాళ్ళు? దట్ డజంట్ వర్క్ లైక్ దట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పోలీస్ ఇన్వెస్టిగేషన్. నేను దీని మీద ఒకటి చెప్తాను సార్, లారెన్స్ బిష్నో కేసు మీకు ఐడియా ఉందా? ఇది రీసెంట్ ఒక కేసు అయ్యింది. ఇది లారెన్స్ బిష్నో తెలుసు కదా, సల్మాన్ ఖాన్ మీద ఏదైతే అది ఇష్యూ అయిందో, అతను డెత్ థ్రెట్స్ ఇస్తున్నాడు ఇప్పుడు సల్మాన్ ఖాన్కి. ఆ లారెన్స్ బిష్నోయ్ కేసులోనే అంత పెద్ద హీనస్ క్రైమ్స్ చేశాడు ఆయన, ఈజ్ హెవీ గ్యాంగ్స్టర్. సో 2020లో ఇది పంజాబ్ అండ్ హర్యానా కోర్టు ఏం చెప్పింది, ఈయనకి ఇట్లానే వేరే యూపీ కోర్టులో ఏదో వెళ్ళాల్సి వచ్చింది పోలీస్ ఇన్వెస్టిగేషన్కి. వేరే ఆయన మీద రకరకాల కేసెస్ ఉన్నాయి, చాలా కేసెస్. చండీగఢ్లో, ఛత్తీస్గఢ్ నో అది యూపీలో గ్యాంగ్స్టర్ది ఒక కేసు. అది దట్ అప్లికేషన్ ఆఫ్ జడ్జ్మెంట్ ఆ కేసు చాలా సీరియస్ కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ అడిగితే ఇవ్వలేదు. అదే అంటాను, ఇవ్వలేదు ఇన్ ద సెన్స్ హీనియస్ క్రైమ్స్ కాబట్టి మిగతా దానిలో No, I'm not talking about the gravity of the cases here. I'm talking about a case where పంజాబ్ అక్యూజ్డ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కి ఆన్లైన్ లో అటెండ్ అయింది ఒక్కటైనా ఉందా? నెంబర్ ఆఫ్ ఉన్నాయి. మేమేం చెప్తున్నామంటే లేవు. ఎందుకంటే ఆ కేసు గురించి ఎందుకు చెప్తున్నాను వినండి. అందులో క్లియర్ గా ఇది పంజాబ్ అండ్ హర్యానా కోర్టు ఏమన్నారంటే, అతను ఇది పెద్ద కేసా చిన్న కేసా అనేది కాదు, ఒక పోలీసు దర్యాప్తు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది ఒక ప్రాథమిక దర్యాప్తు, బేసిక్ రైట్, స్టాట్యుటరీ రైట్ ఆఫ్ ది పోలీస్. సో దీన్ని మీరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూ కెనాట్ సబ్స్టిట్యూట్ ఇట్ అని క్లియర్గా చెప్పారు. అంటే ఒక ప్రాథమిక దర్యాప్తులో ఉన్న ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనే ఒక ప్రక్రియని మీరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సబ్స్టిట్యూట్ చేయడానికి ఉండదు. ఇది మామూలు పోలీసులకి రాజ్యాంగం ఇచ్చిన కాన్స్టిట్యూషన్ అండ్ స్టాట్యుటరీ రైట్ ఇది. సో దాన్ని మీరు ఉల్లంఘించడానికి లేదు. మీరు వీడియో కాన్ఫరెన్స్లో ఎంత పెద్ద క్రిమినల్ మీకు డెత్ థ్రెట్స్ ఉన్నా కూడా మీరు ఫిజికల్గా వచ్చి ప్రెజెంట్ అవ్వాల్సిందని చెప్పి ఆ కేసులో క్లియర్గా చెప్పింది పంజాబ్ అండ్ హర్యానా కోర్టు. సో అలాంటప్పుడు ఇది చిన్న కేసు ఉన్నప్పుడు
ఒక విధంగా ఈయన అంటున్నారు ఇది చాలా చిన్న కేసు, దీనికి పెద్ద హ్యూమన్ క్రైమ్ ఎందుకు చేస్తున్నారు, ఇంత పెద్ద ఎందుకు చేస్తున్నారు పోలీసు వాళ్ళు, ఇందులో అరెస్ట్ చేయడానికి లేదు. మరి పోలీసులు అరెస్ట్ చేయలేరు అన్న మీకు నమ్మకం ఉన్నప్పుడు, దీనిలో ఎటువంటి చిన్న కేసు అయినప్పుడు మీరు జస్ట్ 41 CRPCని కంప్లైంట్ అవుతూ వచ్చి ఒక నిమిషం పోలీసులకు సహకరిస్తే ఏమైతే ఫిజికల్ గా ప్రెజెంట్. దట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్. 498 ఎట్లయితే మిస్యూజ్ అవుతుందో నవ్ ఇవి కూడా సోషల్ మీడియాకి సంబంధించి మిస్యూజ్ అవుతుంది. దట్స్ వాట్ నేను నా ఫ్రెండ్కి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే అంటే సీ ద ఆస్పెక్ట్ ఆఫ్ ద బ్రాడర్ ఆస్పెక్ట్. మన నేర ఆస్పెక్ట్లో వాళ్ళకి ప్రెరోగేటివ్ పవర్ అవ్వచ్చు, బట్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ మోర్ ఇంపార్టెంట్. ప్రెరోగేటివ్ పవర్ కోర్టులో చెప్పండి, why don't you file a pill over that? అలాంటప్పుడు you file a pill over that and కోర్టులో అడగండి. అంతేగాని can pill maintainable in this? You're saying right, it's maintainable. Application of mind and every person have their own right. ఎవరు వాళ్ళు వేసుకోవాలి. మెయింటైనబుల్ కాదా? ఆయన అంటారు కదా maintainable కాదు. మరి ఆయన application of mind maintainable కానప్పుడు ఎట్లా అడుగుతున్నారు మరి? కోర్టుకి వెళ్ళింది అందుకోసమే కదా రామ్ గోపాల్ వర్మ గారు. మీరు వెళ్ళిన యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోండి ఇక్కడ. One thing I'll tell you, I think maybe you don't know, there are 4 applications are filed. బాలా గారు క్వాష్కి వెళ్ళారు, బట్ ఒకవేళ మీరు ప్రొహిబిషన్ అండ్ క్వాష్ అయ్యి ఉండాలి కదా. ఏమంటే క్వాష్ అనేది చాలా మందికి తెలియదు అంటే కోర్టు ప్రొసీడింగ్ చాలా లెంతీ ఉంటాయి. ఈవెన్ క్వాష్కైనా అప్లికేషన్ వేసిన తర్వాత ప్రైమా ఫేసి మెట్ అయింది అనుకోండి, ఇంట్రీమ్ స్టే వస్తుంది ఫస్ట్, దెన్ తర్వాత కౌంటర్ వేయాలి, తర్వాత రిజాయిండర్స్ ఉంటాయి, మళ్ళీ ఒకవేళ ఏదైనా వాళ్ళు రిజాయిండర్స్ తీసుకుంటే అవి ఉంటాయి, సినాప్సిస్ ఉంటాయి, దెన్ ఫైనల్ హియరింగ్ తర్వాత క్వాష్ అనేది వస్తుంది. ఇప్పుడు బేసికల్గా ఏంది ప్రొహిబిషన్ అండ్ క్వాషింగ్ అనేది చేసుకున్నాం కాబట్టి అది నెక్స్ట్ హీరింగ్ ఉన్నాయి, యాంటిసిపేటరీ బెయిల్స్ హీరింగ్ ఉన్నాయి. మండే రోజు అవి హీరింగ్స్ జనరల్గా యాంటిసిపేషన్ అనేది ఎందుకు వేసుకుంటారంటే ఉందా లేదా అని సెకండరీ. ఈవెన్ ఎఫ్ఐఆర్ లేకపోయినప్పుడు కూడా, ఎఫ్ఐఆర్ మీకు తెలియనప్పుడు కూడా, వితౌట్ ఎఫ్ఐఆర్ కూడా సమ్ టైమ్స్ కొంతమంది యాంటిసిపేషన్ ఉన్నప్పుడు పర్టికులర్ దాని మీద యాంటిసిపేషన్ బెయిల్ అనేది తెచ్చుకుంటారు. బికాస్ ఇట్ ఈస్ రైట్. జైల్ ఇస్ ఎక్సెప్షన్, బెయిల్ ఇస్ రైట్. సో ఆ రైట్ ని ఎక్సర్సైజ్ ఎవరైనా చేస్తారు. మీకు మీ షోలోనే రామ్ గోపాల్ వర్మ గారు చాలా క్లియర్గా చెప్పారు, నాకు సిరీస్ ఆఫ్ ని చూసి నాకు ఏదో ఒక డౌట్ వచ్చింది కాబట్టే నేను ఇప్పుడు వీళ్ళని అడిగితే వీళ్ళు చెప్పరు, ఎవరిని అడగాలి? సో కోర్టు దగ్గరికి వెళ్ళి అడగాలి. ఒకవేళ ఈ కేసులో పోలీసులు రామ్ గోపాల్ వర్మను ఇంట్రాగేషన్ పిలిచి అరెస్ట్ చేస్తే పోలీసులకు ఇబ్బందులు వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. ఏ యాంగిల్ వస్తాయి? సి ఒకవేళ వాళ్ళు అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేసినా అక్కడ జడ్జి గారు కూడా మైండ్ అప్లై చేసి పంపించాలి. ఎందుకంటే చాలా హైకోర్టు కేసెస్ కానీ సుప్రీంకోర్టు కేసెస్ కానీ ఉన్నాయి. ఏమని అంటే మీరు మెకానికల్గా పంపించకూడదు, ఎందుకంటే రీజనింగ్స్ ఉండాలి. ఆ రీజనింగ్ లేకుండా నేను వచ్చారు పంపించేసాం కాదు. దట్స్ వాట్ అదే. ఎందుకు మెకానికల్ గా జరుగుతుంటే పాపం ఇప్పుడు ఇన్ జనరల్ చెప్తాం, మీకు సోషల్ మీడియాలో జరిగే మొన్న కేసెస్ చూసుకున్నాం, వాళ్ళకి అరెస్ట్ చేసే టైంకి వాళ్ళ లీగల్ పర్సన్స్ ఉండకపోవచ్చు, లేకపోతే ఇంకొకరు ఎవరో ఒకరు ఉండకపోవచ్చు, ప్రొడ్యూస్ చేసే టైంకి కూడా వాళ్ళ తరపున ఎవరు ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో వీళ్ళు మాట్లాడలేరుగా, వీళ్ళు మాట్లాడలేరుగా. కాబట్టి ఈయనకు ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి మేమందరం ఉన్నాం కాబట్టి ఇక్కడ అరెస్ట్ చేయలేరు. మరి మీడియా అంతటికి తిరుగుతున్నారు. ఇంకో విషయం, అరెస్ట్ కి అవకాశం లేదన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ ఎందుకు పక్కన ఉన్నారు? ఒకటి ఇప్పుడు వాళ్ళు నోటీస్ పంపించారు, మరి రామ్ గోపాల్ వర్మ ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్? దట్స్ వాట్ యాంటిసిపేషన్ ఎందుకు అన్నామంటే నెంబర్ ఆఫ్ సిరీస్ చూడండి ఇక్కడ. ఇది కాదు సపోజ్ మాకు తెలియకుండానో లేకపోతే ఎక్కడో ఏదో ఎఫ్ఐఆర్ కట్టున్నారు, సపోజ్ అక్కడికి వెళ్ళామని చెప్పేసి తెలియని ఎగ్జాక్ట్లీ జరుగుతాయి. దట్స్ వాట్ ఇక్కడ ఏమవుతుందంటే ఒకటి అడుగుతున్నా, యాజ్ అన్ అక్యూజ్డ్ ఆయన యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఆయనకు అన్ని రైట్స్ ఉన్నాయి, యాంటిసిపేటరీ బెయిల్ అనేది ప్రతి ఒక్కరు హక్కు. అది వేరే కాన్సెప్ట్, అది వేరే టాపిక్. అది నేను ఇక్కడ ఏమంటున్నా అంటే నా ప్రాబ్లం ఇక్కడ ఒకటే ఒక చోట ప్రాబ్లం ఏంటంటే మీకు 41 CRPC అనేది ఒకటి అందినప్పుడు ఆయన హైదరాబాద్కి వచ్చి మరి వాళ్ళు పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆయన ఇచ్చినప్పుడు ఈయన ఫోటో కూడా అక్కడ మొత్తం వైరల్ అయింది. ఈయన నవ్వుతూ చాలా వెటకారంగా 41 CRPC తీసుకున్న ఫోటో కూడా ఫుల్ వైరల్ అయింది. అలా తీసుకున్నప్పుడు మరి అది కంప్లైంట్ అవ్వడానికి ప్రాబ్లం ఏంటి? జస్ట్ ఒక ఫిజికల్ గా మీకో న్యాయం నాకో న్యాయం అన్నది నాది ఒకటే కాన్సెప్ట్. ఇక్కడ న్యాయము ఒకరికి ఇద్దరికి కాదు. బెయిల్ వేసుకోండి, అది ప్రైమా ఫేసి చూసి అది కోర్టు డిస్మిస్ చేసేస్తుంది, అసలు ఈ కేసులు మెయింటైనబుల్ కాదా అవన్నీ సెకండరీ. దట్స్ ఇన్ ద ట్రైల్ ఆఫ్ ది కోర్ట్, అది లేటర్ పార్ట్. అది నేను ఇక్కడ ప్రాథమిక దర్యాప్తుకి మీరు ఎందుకు సహకరించట్లేదు పోలీస్ వాళ్ళకి? మీరు ఫిజికల్ గా ప్రెజెంట్ అయితే మీ ప్రాబ్లం ఏంటి? మీరు ఒక సెలబ్రిటీ అని చెప్పి ఇక్కడ చూపించుకుంటున్నారా? ఇది ఒక్కటే నా ప్రాబ్లం. అంటే మీకో న్యాయం నాకో న్యాయం. వాట్ అబౌట్ ఆర్టికల్ 14 మీ అందరికి ఒక్కొక్కరికో న్యాయమా? అందరికి అప్లై చేయమంటున్నాము ఈ ప్రొసీజర్ ని, అందరికి అప్లై చేయమంటున్నాము. నో ఇట్ ఇస్ నాట్ ఎ రాంగ్ ఎగ్జాంపుల్. హౌ కమ్? వాట్ ఇస్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ మీనింగ్? ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి? అంటే ఇన్వెస్టిగేషన్ అంటే మీరు
పనులన్నీ వదిలేసుకొనేసి రెస్పాండ్ అవ్వకుండా వచ్చి కూర్చోవాలా వాళ్ళ అంటే దగ్గర మీ మీద కేసులు పడినప్పుడు నేను అన్ని పనులు చేసుకుని వస్తాను ఇవన్నీ చేసుకుని దట్స్ వాట్ వస్తాను. హీనియస్ క్రైమ్ వేరు. నేను అదే అంటాను, హీనియస్ క్రైమ్ వేరు, ఇలాంటి కేసులు వేరు. How can you tell it it's not a heinous crime, sir? That you have to prove it in the court because 336 of Then how can surplus you tell? 4 350 How can you decide? because of the sections. Sections, whatever it may be, sections says. ఇవి 3 అది years వీళ్ళు చెప్పలేరండి. ఒక్కొక్కటి BNS ప్రకారం దట్స్ వాట్ మాకు వాళ్ళు పెట్టిన దాన్ని బట్టే అక్యూజ్డ్ తెలుసు కాబట్టి వాళ్ళు ఛాలెంజ్ చేస్తుంది. నేను అదే అంటున్నాను. మరి మీరే అంటారు ఇప్పుడు ఒప్పుకుంటారు ఈ పెద్ద కేసులు. పెద్ద కేసులు ఎందుకు అవుతాయి? ప్రాథమిక దర్యాప్తుకి వీడియో కాన్ఫరెన్స్ ఎట్లా అడుగుతారు? వచ్చి అదే విషయం చెప్పొచ్చుగా పోలీసులు. ఐఎమ్ సారీ, ఐ కాంట్ డైరెక్ట్ కామెంట్స్ ఆన్ ఇట్. సార్ ఇంకోటి నోటీస్ ఇచ్చారు. ఆయన ఫస్ట్ అట్లీస్ట్ ఒక్క హియరింగ్ ఆయన ఒక్క ప్రాథమిక దర్యాప్తుకి అటెండ్ అయ్యి అప్పుడు మళ్ళీ ఆయన రిక్వెస్ట్ చేసుకోవడం మీరు నాకు నెక్స్ట్ హియరింగ్ నేను నెక్స్ట్ ఇంట్రోగేషన్ నాకు కొద్దిగా టైం పడుతుంది అది అడగడం మీరు ఫస్ట్ ఒక్కదానికి కూడా ఎట్లా అవ్వాలి కదా. ఇవి నాన్ కాగ్నిజబుల్ బెయిలబుల్ అండ్ 7 years లో పడేవే కాబట్టి ఎన్నిసార్లు టైం తీసుకోవచ్చు? టైం తీసుకోవడం అంటే ఉండదండి. నేను ఏమంటాను అంటే దీస్ ఆల్ థింగ్స్ ఆర్ ఎట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది పోలీస్. ఇప్పుడు ఇది ప్రాథమిక దర్యాప్తు దీంట్లో ఉంది కాబట్టి డిస్క్రిప్షన్ ఆఫ్ ది పోలీస్ వాళ్ళని ఇదే విషయం ఫిజికల్ గా రామ్ గోపాల్ టైం తీసుకోవడానికి నోటీసులు పంపించేస్తే వాట్ ఇస్ దిస్? టైం తీసుకోవడానికి అవకాశం లేదా? అది డిపెండ్స్ అపాన్ ద పోలీస్. వాళ్ళు అడగాలి అసలు పోలీస్ డిస్క్రిప్షన్ మరి వాళ్ళు ఇవ్వాలి పర్మిషన్. మీరు నోటీస్ పంపించిన టైం ఇవ్వను అంటానికి కూడా అవకాశం ఉంటుంది. అది వాళ్ళ ఇష్టం. అంటే మీరు పోలీస్ అక్యూజ్ చేస్తున్నారు కాబట్టి డిపెండ్స్ అపాన్ ద పోలీస్ డిస్క్రిప్షన్ పవర్స్. 2 సార్లు నోటీసులు ఇచ్చారు, 3వ రామ్ గోపాల్ ఒక్కసారి ప్రెజెంట్ రిక్వెస్ట్ చేసుకుంటే అయిపోయేది కదా. వాళ్ళు ఇప్పుడు నోటీస్ కి రిప్లై ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆన్సర్, ఇప్పుడు మేము ఆన్సర్ చేసాము, ఆన్సర్కి మళ్ళీ వాళ్ళు నోటీస్ పంపించాలి. ఆన్సర్ యాక్సెప్ట్ చేస్తున్నామనో రిజెక్ట్ చేస్తున్నామనో లేదు మేము ఇంకా ఫర్దర్ టైం ఇవ్వమనో, ఇప్పుడు మీకు ఇచ్చేదే లాస్ట్ టైం, మీరు కంపల్సరీ మాకు ఫిజికల్ అపీరెన్స్ కావాలని పంపించాలి. పంపించిన తర్వాత ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకి 2 నోటీసులు ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ టైం అడిగారు. నెక్స్ట్ మళ్ళీ ఖచ్చితంగా పోలీసులు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నా అంటే 41 CRPC మీకు ఫిజికల్ గా వచ్చి ఇచ్చినప్పుడు మీరు వచ్చి అక్కడ కంప్లై అవ్వాల్సిందే అది తీసుకున్న తర్వాత నోటీసు. అంతేగాని నేను మళ్ళీ నా లాయర్ ద్వారా నేను ఒక నోటీస్ పంపించి DIG గారికి అందరికి ఒక నోటీసులు ఒక కాపీలు పంపించేసి నా క్లయింట్ ఇట్లా బిజీగా ఉన్నాడు షూటింగ్ లో, అతను వస్తే ప్రొడ్యూసర్ క్లాస్ అయితే కూడా రాలేడని చెప్పి మీరు ఒక్కదాని కూడా అటెండ్ అన్ని ఎగ్గొడతా ఉంటే అది ఎక్కడ ఉంటుంది? ఆ పవర్ ఎక్కడ లేదు, అది ఎక్కడ ఉండదు కూడా. నా బాధ ఏంటంటే అట్లీస్ట్ అని ఒక్కసారి ప్రాథమిక దర్యాప్తుకి అటెండ్ అప్పుడు రిక్వెస్ట్ చేస్తుంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళేమో పోలీసు వాళ్ళు. నెక్స్ట్ దానికి సరే మీరు వీడియో కాన్ఫరెన్స్ రండి లేదా ఇంకా టైం పొడిగించేవాళ్ళు. వాళ్ళు అదే చెప్తున్నారు, ఒకవేళ ఇందులో అరెస్ట్ చేస్తే పోలీసులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇది చాలా మంది తెలియట్లేదు. అరెస్ట్ చేయట్లేదు రామ్ గోపాల్ వర్మ. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే అది వాళ్ళకి తెలియదు, పోలీసులు అడగాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈయన ప్రాథమిక దర్యాప్తు నా ప్రాబ్లం ఇక్కడ పోలీసు అరెస్ట్ చేశారా ఆయన చేయలేదా ఇవన్నీ కాదు. ఒక 41 CRPCకి ఈయన రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు కంప్లై అవ్వట్లేదు అంటే ఈయనకు ఒక న్యాయం మామూలు పబ్లిక్ ఒక న్యాయమా? ఈయన ఎందుకు డైరెక్ట్ గా వచ్చి అంటే రామ్ గోపాల్ లీగల్ గా వెళ్తూ ఉన్నారు ఆయన మొత్తం. సార్ యువర్ సెట్ బ్యాడ్ ఎగ్జాంపుల్. అసలు నోటీస్ ఇచ్చే కాబట్టి పోలీసులకి మీరు నోటీసు 41 CRPC తీసుకున్న తర్వాత నోటీస్ ఇచ్చే పోలీసులు హై హ్యాండెడ్లీ వెళ్లకుండా వాళ్ళు కూడా చట్ట ప్రకారం వెళ్ళేలాగా రామ్ గోపాల్ వర్మ చేస్తున్నారు కాబట్టి పోలీసులు హై హ్యాండెడ్ వెళ్లకుండా అంటే మీకు ఆల్రెడీ మీకు డౌట్ ఉంది కదా వాళ్ళు అరెస్ట్ చేస్తారని, అందుకే కదా యాంటిసిపేటరీ బేస్ మీరు ఆల్రెడీ మూవ్ చేసుకున్నారు. అది దాని ప్రక్రియ వేరే, అది నడుస్తున్నది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తుకి అసలు మీరు ఎగ్గొడతాం ఏంటి? దట్ యు హావ్ రిసీవ్డ్ ద 41 CRPC రైట్ తీసుకున్నారు కదండి. తీసుకున్న తర్వాత కంప్లైంట్ డెఫినేషన్ చెప్పండి. ఏంటండి ప్రాథమిక దర్యాప్తు అంటే డెఫినేషన్ ఏంటి? ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అండి, మామూలు ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్. వాట్ ఇస్ దట్ మీరు చెప్పండి పోనీ, మీకు తెలిసిన ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అన్నప్పుడు బేసిక్ గా అదేంటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేస్తే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అంటే ఫిజికల్ కొంటే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఎనీ అక్యూజ్డ్ మినిమం అది ఫిజికల్ గా ప్రెజెంట్ అయితేనే కదా ఇన్వెస్టిగేషన్ అవుతుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలో ఏమైతున్నాయి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయడం ఏంటండి? అది రేర్ కేసెస్ లో అయితే ఉంటాయి. అవి అది అసలు ఎలా చేసిన ఉద్దంతాలు పోలీసులు ఇప్పటివరకు నాకు తెలిసి చాలా రేర్ సార్, చాలా రేర్ ఒకేషన్స్ లో చేస్తారు. దిస్ ఈస్ నాట్ రేర్ ఒకేషన్ కేస్, దిస్ జస్ట్ ఏ నార్మల్ కేస్. ఒక సోషల్ మీడియా ద్వారా ఈయన మీద కొందరు ఈయన పెట్టిన డెరోగేటరీ స్టేట్మెంట్స్ వల్ల దేని వల్ల ఒఫెండ్ అయ్యి కొందరు కేసులు పెట్టారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతిని. ఈయన వచ్చి జస్ట్ అటెండ్ అయితే అయిపోతుంది. ఇట్లా ఇది రేర్ ఒకేషన్, అది చాలా రేర్ ఇన్స్టెన్స్ కేసు. అది దీనికి ఎందుకు ఎక్సెప్షన్స్ ఇవ్వాలి? చాలా రేర్ ఇన్స్టెన్సెస్, అది కూడా అక్యూజ్డ్ ఏదో హాస్పిటలైజ్ అయ్యో లేకపోతే రాని పరిస్థితిలో ఏదో ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటే ఎలా చేస్తారేమో, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఇలాంటి వాటిలో ఎందుకు ఇష్యూ చేస్తారు? ఈయన చెప్పిన రీజన్స్ ఏంటి? నా ప్రొడ్యూసర్ క్లాస్ అవుతుంది, నేను వర్క్ లో ఉన్నాను అంటే వర్క్ ఈక్వాలిటీ ఆఫ్ వర్క్ మీ ఒక్కరికి కానీ మీ తోళ్ళకి లేదా? అప్లై ఇది బ్యాడ్ ఎగ్జాంపుల్ యు ఆర్ సెట్టింగ్ ఇట్. అంటే ఇప్పుడు నేను కూడా రేపు మీరు కూడా మనకు 41 CRPC పంపిద్దాం. డౌట్ అక్కడ వస్తుంది. రామ్ గోపాల్ వర్మ అడిగింది బ్యాడ్ ఎగ్జాంపుల్ అనుకుందాం,
దాని పోలీసులు ఎందుకు 2 రోజులు హడావుడి చేసిన పోలీసులు తర్వాత ఎందుకు సైలెంట్ అయిపోయారు? అది మీరు పోలీసులను అడగాలి. అంటే ఒక లాయర్ గా మీరు దాన్ని స్మెల్ చేయగలుగుతారు కదా. స్మెల్ చేయడానికి ఏం లేదండి అక్కడ సింపుల్ థింగ్ ఆయన వెయిట్ చేశారు, 2 రోజులు తిరిగారని చెప్పి అంటున్నారు. అది మీ మీడియా కథనాలే, మరి నేను కూడా చూడలేదు నిజంగా పోలీసులు అంతా తిరగడం. ఆఫ్కోర్స్ ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళారు, 2 రోజులు రెండోసారి 10 దగ్గర కనిపించారు, వెళ్ళారు, అంత అయిపోయింది. మరి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేసుకోవట్లేదు ఏంటో మరి అది పోలీసులను అడగాలి. బట్ నా ఇక్కడే డౌట్ నాట్ కంప్లైంగ్ విత్ ద 41A CRPC యాజ్ పర్ ద లా. మీరు ఎందుకు మామూలుగా అయితే ఈ కేసులో మిగతావన్నీ పోలీసులకు సంబంధించిన విషయాలు, ఈయనకు సంబంధించిన విషయాలు, ఆయన అన్ని రైట్స్ ఎవరు ఆయన రైట్స్ ని ఎవరు డిఫై చేయట్లేదు. ఆయనకు యాంటిసిపేటరీ బెయిల్ వేసుకునే హక్కు ఉంది, ఆయన క్వాష్ కేసుకునే హక్కు ఉంది, అన్ని ఉన్నాయి రామ్ గోపాల్ వర్మకి. అది మేము కాదనట్లేదు. నా పాదంలో మీరు 41A CRPC తీసుకున్నప్పుడు మీరు ఎందుకు ఫిజికల్ ప్రెసెంట్ కాకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అని చెప్పి గతంలో చాలా మందిని తీసుకువెళ్ళి జైల్లో వేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కోర్టులు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటూ రకరకాల తీర్పులు ఇచ్చాయి. గత వైసీపీ పాలనలో కూడా ఇలాంటి అరెస్టులు ఇప్పుడు టీడీపీ పాలనలో కూడా 2-3 లోపలేశారు. 2-3 ఎక్కడున్నారో తెలియట్లేదు, వాళ్ళ కోసం తిరుగుతున్నారు. రామ్ గోపాల్ వర్మ అయితే నేను ఇది ఇక్కడే ఉన్నానంటూ స్టూడియోలకు వస్తున్నారు. మరి ఆ 2-3 ఎందుకు అరెస్ట్ చేశారు? రామ్ గోపాల్ వర్మని ఎందుకు ఆయన డైరెక్ట్ గా తిరుగుతున్నా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మరి అది విషయం పోలీసులను అడగాలి. మేబీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది అని చెప్పి మరి మేబీ దే ఆర్ టేకింగ్ మోర్. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు? వాళ్ళని ఏ గ్రౌండ్స్ పై అరెస్ట్ చేసి ఉన్నారు? మరి అది నాకు తెలియదు. అది వాళ్ళని ఏ గ్రౌండ్స్ పై అరెస్ట్ చేశారు? నేను అదే చెప్తున్నాను కదా. బేసికల్ గా పోలీసు వాళ్ళు ఎలా అంటారు, ఎప్పుడు హై హ్యాండెడ్ మీద ఉంటారు, హై హ్యాండెడ్ యాక్షన్స్ చేస్తుంటారు. వాళ్ళకి ఎప్పుడైతే హై హ్యాండెడ్ యాక్షన్స్లో లీగాలిటీస్ ఇష్యూ వస్తాయి, ఆ పర్సన్ క్వశ్చన్ చేస్తున్నాడు అని తెలిసింది అనుకోండి, డెఫినెట్ గా వాళ్ళు ఒక స్టెప్ బ్యాక్ వేసి కంప్లీట్ చేయనివ్వండి, స్టెప్ బ్యాక్ వేసుకొని ఫస్ట్ లీగల్ ఒపీనియన్స్ అన్ని తీసుకొని ప్రాపర్ గా ఉన్నారా లేదా అని వాళ్ళ సైడ్ ముందని చెక్ చేసుకోవాలి వాళ్ళు. లేదంటే రేపు వాళ్ళకి కదా ఇబ్బంది వస్తుంది. సో అవన్నీ ఉన్న తర్వాత అసలు దీనికి పాసిబిలిటీస్ ఏంటి, ఇంపాసిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ మెజర్ చేసుకోవడం టైం పడుతుంది. ఇలాంటి కేసెస్లో మోర్గా మీకు 41A నోటీసెస్ ఇచ్చిన తర్వాత బేసికల్ గా ఎవరైనా కూడా ఏం చేస్తారంటే, సపోజ్ టైం అడుగుతారు, అంటే వాళ్ళు ఇచ్చిన టైం కుదరకపోలేదు అనుకోండి, మీకు హీనియస్ క్రైమ్స్ లో అయితే వాళ్ళకి అసలు ఇవ్వాల్సిన అక్కర కూడా లేదు. డైరెక్ట్ గా పోలీసు 2-3 వైసీపీ నేతను అరెస్ట్ చేసి లోపలేశారు కదా. మీరు అంటున్న ప్రకారం మీరు ఆర్జీవీకి వకాలత్ పుచ్చుకున్నారు కదా, మెమో ఆఫ్ ఎఫరెన్స్ వేశారు కదా. సో అదే వకాలత్ పుచ్చుతారు, ఇంకా మెమో ఆఫ్ ఎఫరెన్స్ వేయడానికి అవకాశం ఉండదు. ఓకే, మరి వాళ్ళకు కూడా మీరు ఇది చెప్పలేకపోయారా? వెళ్ళి పోలీసులకు ఈ రైట్స్ లేవు, ఆ పోలీసులు ఇబ్బందులో పడతారు అని. ఒక్క నిమిషం, ఇప్పుడు వాళ్ళకు ఎవరు అప్రోచ్ అయ్యారో, ఎందుకు వెళ్ళారో, ఏ టైంలో వెళ్ళారో పర్సన్స్, నేను ఎలా ఇప్పుడు మీరున్నారు సపోజ్ ఆంధ్రాలో నాకు కనెక్ట్ ఉంటుందా? నేను ఎలా వెళ్ళగలుగుతాను? నాకేమో పరిచయం ఉంటుందా? అంటే ఇప్పుడు ఆ 2-3 అరెస్ట్ అయిన వైసీపీ నేతలు ఫాలోవర్స్ వాళ్ళు కూడా గ్రౌండ్స్ ప్రకారం వెళ్తే అరెస్ట్ పోలీసులు ఇబ్బందులు పడతారు. నేను అదే అంటున్నాను, ప్రతి ఒక్క పర్సన్ కి సేమ్ నాలెడ్జ్, సేమ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, సేమ్. రామ్ గోపాల్ వర్మ వాళ్ళకొకటినా? నేను అదే అంటున్నాను, వాళ్ళ కౌన్సిల్స్ కాదండి, వాళ్ళ కౌన్సిల్స్ ఏం అడిగారో లేదో, ఉన్నారో లేదో మనకు తెలియదు కదా. మేము రైట్ ప్రకారంగా మేము ఉన్నాం కాబట్టి మేము ప్రతి ఒక్కటి అడిగాం కాబట్టి వాళ్ళకి కూడా హెల్ప్ చేయాల్సింది. మరి ఈయన అన్నారు కదా, బ్రాడర్ ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి ఇది చేస్తాం. ఐఎమ్ నాట్ ఎ గాడ్ టు ఫైండ్ అవుట్ దెమ్. నేను గాడ్ కాదు కదా ఫైండ్ అవుట్ చేయడానికి. సార్ నాది సింపుల్ థింగ్ సార్. ఎనీ అక్యూజ్డ్ హ్యాస్ హిస్ ఓన్ రైట్స్. ఆయన లీగల్ రైట్స్ ఆయనకున్నాయి. యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవచ్చు, ఆయన క్వాషింగ్ వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. దట్స్ నాట్ ఎ డీల్. అది ఆయన రైట్స్, అవి ఎవరు కాదంటే రాజ్యాంగం కల్పించింది. కానీ నేను అడుగుతుంది ఏంటంటే, ఇక్కడ 41A CRPC మీకు ఇచ్చినప్పుడు వై ఆర్ యూ నాట్ కంప్లైయింగ్ విత్ దాట్? పోలీసు వాళ్ళు 2 రోజులు హడావడి చేశారు, తిరిగారంటే ఈయన అవాయిడ్ చేశారు కాబట్టి 2 రోజులు తిరిగారు. బట్ మేబీ నౌ దే ఆర్ ఆన్ వర్జ్ ఆఫ్ ఫైలింగ్. ఇప్పుడు ఆయన ఏదైతే నోటీస్ ఇచ్చారో మరి దానికి రిప్లై ఇవ్వడానికి మనం చూస్తున్నారేమో, అందుకే కొద్దిగా టైం తీసుకుంటున్నారేమో, మనకు తెలియదు కదా దేని గురించో. బట్ ఎనీవేస్, బట్ దిస్ ఈస్ నాట్ యాక్చువల్లీ. ఇదైతే నేనేమంటానంటే ఇది జనరల్ ప్రొసీజర్ ఆఫ్ లా కాదు ఇదైతే. ఎందుకంటే ఈ లీగల్ నోటీసులు పంపించేసేసి మా క్లయింట్ ఇప్పుడు బిజీగా ఉన్నాడు కాబట్టి తర్వాత వస్తాడని చెప్పి ఒకసారి కాదు 2 సార్లు కాబట్టి అరెస్టులు జరుగుతున్నాయి. చాలా మంది సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు ఎవరైతే అరెస్టులకు భయపడుతున్నారో వాళ్ళందరికీ చాలా ఉపయోగపడే న్యూస్ ఇది. వన్ థింగ్ ఐ వాంట్ టు కన్క్లూడ్ వన్ థింగ్. See 498A స్టార్టింగ్ లో మీకు బాగా తెలుసు ఎంత గ్రావిటీ ఉందో. అది మిస్యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే మిస్యూజ్ చేస్తున్నారు అనేది మెయిన్ కంటెన్షన్. మాకు ఒక్కటని చెప్పట్లా, ఈ సిస్టమ్ ఎవాల్యుయేట్ చేసుకోండి ఎందుకు అంటున్నామంటే ఇది అందరికీ అవసరపడుతుంది. ఇప్పుడు మా దగ్గర మాకు ఉంది కాబట్టి, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారికి ఆ సెన్స్ ఉంది కాబట్టి ఆయన ముందే పరిగణించి, ముందే ఆలోచించి ఇవన్నీ స్టెప్స్ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు తీసుకోలేరు కదా. ఒక్క సెకండ్ ల్యాండ్ మార్క్ అవ్వాలని ఎందుకు అంటున్నామంటే, సోషల్ మీడియా ఇప్పట్లో ఎవరు దాన్ని కట్టెలు చేయలేరు. ఎందుకంటే సోషల్ మీడియా ఇట్స్ నథింగ్ బట్ అన్ ఆర్టిఫిషియల్ హ్యూమన్ బీయింగ్. ఈరోజు మీరు గమనించారో లేదో,
మనుషులతో కనెక్ట్ లేదు కానీ సోషల్ మీడియాతో కనెక్ట్ ఉంది. ఈరోజు మీరు సోషల్ మీడియాని పక్క తీసారనుకోండి, నాకు తెలిసి 80% డిజార్డర్స్ అయిపోతారు, సైకలాజికల్ డిజార్డర్స్. తెలుసా సార్ ల్యాండ్ మార్క్స్ ప్రెసిడెంట్ సెట్ చేయాలంటే యూ కెనాట్ డిఫై ద లా. మీరు లాని ఆపోజిట్ గా చేసి దానికి ల్యాండ్ మార్క్ అండ్ ప్రెసిడెన్స్ కింద చేస్తారని చెప్పి చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు 441 CRPC ఒక లా ఉంది, దానికి అప్లై చేసుకోవాలి, దాని ప్రకారం వెళ్ళండి అని చెప్తున్నాం. దానికి మేము ఇది ఎందుకు చేస్తున్నామంటే దీని ఒక ఎగ్జాంపుల్ కింద సెట్ చేద్దాం అనుకుంటున్నాం, ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ కింద దీన్ని చూపిద్దాం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు 498 CRPC అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్లో క్లియర్గా వాళ్ళు లైన్స్ రాశారు, ఒక కోర్టులో అది ఒక ఆర్డర్ కింద వచ్చింది కాబట్టి అప్పటి నుంచి అది ఫాలో అవుతున్నారు, ఇమీడియట్ గా అరెస్ట్ చేయట్లేదు పోలీసు వాళ్ళు. ఇప్పుడు అవును అది కోర్టులో తేలింది, మీరు కోర్టులో వెళ్ళండి, మీరు కూడా ఛాలెంజ్ నేను అదే అవును కోర్టులో పోలీస్ బేసిక్ ప్రాథమిక దర్యాప్తు అనేది బేసిక్ థింగ్. అది మీరు ఇఫ్ యూ వాంట్ ఛాలెంజ్ అంటాం. నేను అనేది అదే కదా, ఎగ్జాంపుల్ ఫైల్ ఏ పిలో రిట్స్, అవునా కదా, మీరు కోర్టు ప్రాథమిక దర్యాప్తు పోలీస్ ప్రాథమిక దర్యాప్తు స్టాట్యూటరీ రైట్స్ ఆఫ్ పోలీస్, అది అలా అడుగుతారు పిలుస్తారు ఫిజికల్. రామ్ గోపాల్ వర్మ కేసు మనం జడ్జ్మెంట్ రావడానికి కూడా పాస్ట్ లో ఇలా మిస్యూజెస్ జరిగింటేనే కోర్టులకు వచ్చారు. ఓకే, అది కాదు, ఇలాంటి మిస్యూజ్ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు కోర్టులకు వెళ్తున్నారు. ఇంతకు ముందు కూడా అడిగాను, ఫైనల్ గా ఒక పాయింట్ క్లియర్ గా అడుగుతాను, నాకు దానికి సమాధానం చెప్పండి. ఒకటి, రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తే పోలీసులు ఇబ్బంది పడతారు, మెకానికల్ రిమాండ్ వేస్తే మనం రిజిస్ట్రీ వరకు కూడా కంప్లైంట్లు చేయడానికి అవకాశాలు ఉన్నాయని మీరు మళ్ళీ చెప్పండి. ఒకవేళ మెకానికల్ రిమాండ్ విధించినప్పుడు మనం రిజిస్ట్రీకి కూడా హైకోర్టు రిజిస్ట్రీకి కూడా కంప్లైంట్ చేయడానికి. హైకోర్టు రిజిస్ట్రీ కాదండి, మెకానికల్ అంటే పోలీస్ వాళ్ళు తీసుకొచ్చిన పర్సన్ ఎవరైతే అక్యూజ్ ని ప్రెజెంట్ చేస్తారో ఈవెన్ మ్యాజిస్ట్రేట్లు కూడా ఫస్ట్ మెకానికల్ గా వాళ్ళని రిమాండ్ చేయకండి అని చెప్తున్నారు. ఎందుకు అంటే అసలు పాయింట్స్ నిజంగా ఉందా లేదా, గ్రావిటీస్ ఉన్నాయా లేదా, అరెస్ట్ నీడ్ ఉందా లేదా, కస్టడీ అవసరం ఉందా లేదా, ఇవన్నీ ఇంపార్టెంట్. ఎందుకంటే అసలు కస్టడీ ఎందుకు తీసుకుంటారు, బేసిక్ గా ఎందుకు తీసుకుంటారు చెప్పండి. ఒక వ్యక్తిని కస్టడీ తీసుకోవడానికి మెయిన్ గా ట్యాంపర్ చేస్తారు, పారిపోతారనో, లేకపోతే విట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనో, అవునా, మళ్ళీ ఇంకో నేరానికి కదా కదా ఈ మూడు మెయిన్ గా. ఇప్పుడు సోషల్ మీడియా కేసెస్ లో క్లౌడ్ లో ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఎవరైనా ఏమైనా చేయడానికి ఉందా? రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా క్లౌడ్ లోకి వెళ్తుంది, అది వెళ్తే అందరికి అది ఎవరు చేస్తారో తెలియదు అని ఎట్లా చెప్తారు? పెట్టలేదా రామ్ గోపాల్? ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చారు కదా, ఈజ్ ఈ సేయింగ్ దట్ ఆన్ రికార్డ్ దట్ ఇట్ ఈస్ హ్యాక్డ్. మీరు హ్యాక్ అయిందని చెప్తున్నారు మరి, వాట్ ఈస్ ఈ సేయింగ్ దెన్? బాలగారు చెప్పండి, మాట్లాడచ్చు. నేను ప్రైమ్ ఆఫీస్ ఉందో లేదో ఇప్పుడు తెలియదు, ఆయన అకౌంట్స్ లాగా వచ్చాయో లేదో కూడా తెలియదు. మనం చూస్తున్నాము ఎన్ని టాంపరింగ్ జరుగుతున్నాయి, ఫేక్ అకౌంట్లు పెట్టి ఎన్ని పెడుతున్నారు. ఈవెన్ మన ఫేస్బుక్లోనే వస్తున్నాయి ఫేక్ అకౌంట్స్ పెట్టి డబ్బులు అడగడం చేయడము. మనం ఏమనుకుంటాము, మన ఫ్రెండ్స్ పెట్టారని అనుకుంటాం యూజువల్గా, రైట్? అది కానీ వాళ్ళది కాదు. ఇప్పుడు అది అసలు మేము కన్క్లూడ్ చేసుకోవడానికి మా దగ్గర లేదు ఇన్ఫర్మేషన్. మేము అదే పోలీస్ వాళ్ళని కూడా అడిగాం, బాస్ ఇది మా దగ్గర లేని ఇన్ఫర్మేషన్, మీరేమో కేసు వచ్చిందని చెప్తున్నారు, మాకు అవి కూడా డీటెయిల్స్ పంపించండి. ఎందుకంటే వన్స్ ఒక్కసారి క్లౌడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఎవరేం చేయలేరు. ఇప్పుడు మీకు 3 రీజన్స్ చెప్పానా ఎందుకు పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అప్రహెన్షన్స్ అనేది, అరెస్ట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే బికాస్ ఆఫ్ అప్రహెన్షన్. ఇన్వెస్టిగేషన్స్లో వాళ్ళకి ఎక్కడైనా అడ్డం కలుగుతుందేమో, లేకపోతే ఇబ్బంది కలుగుతుందేమో, లేకపోతే ఎవిడెన్స్ని ట్యాంపర్ చేస్తారనో, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ని విట్నెస్ చేస్తారనో, కాబట్టి అరెస్ట్ చేయాలి. లేకపోతే అరెస్ట్ నో నీడ్, ఇన్వెస్టిగేషన్ చేసుకొని కంప్లీట్ ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేసేసి ఛార్జ్ షీట్ వేసేసుకోవచ్చు. డజంట్ రిక్వైర్డ్. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, ఇప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పి ఈజ్ అవాయిడింగ్. ఇప్పుడు అరెస్ట్ గురించి చెప్తున్నారు అంటే ఏంటి మీనింగ్? అక్కడ 41 CRPC ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? అరెస్ట్ చేస్తారు, అప్రహెన్షన్స్ ఉన్నాయని అరెస్ట్ కోరి అవాయిడ్ చేయడానికి తప్పించుకొని తిరుగుతున్నారా అని అడుగుతున్నా. వీళ్ళు చెప్పిన రీజన్స్ ఏంటి నోటీస్లో? ఆయనకి వర్క్ ఉంది, ప్రొడ్యూసర్ నష్టాలు పోతారు కాబట్టి నేను రాలేనా, టైం కావాలని అడుగుతున్నారని చెప్పి అన్నారు. సో వాట్ ఈస్ ఈ సేయింగ్ ఇంప్లాయింగ్ దెన్? అంటే అరెస్ట్ చేస్తారని చెప్పి కావాలని రావట్లేదు, అయితే కంప్లై అవ్వట్లేదు అన్నది నా డౌట్. ఇప్పుడు మరి ఈజీ టెలింగ్ దాట్ రైట్. ఫైనల్గా ఇక్కడ ఈ 3 అంటే నాట్ నెసరీ అరెస్ట్ లేని సందర్భం కాబట్టి ఇక రామ్ గోపాల్ వర్మను పోలీసులు టచ్ చేయలేరని అంటున్నారు. అఫ్ కోర్స్ కొన్ని భయాలు ఉన్నాయి కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ వేసామని చెప్తున్నారు. ఏం జరిగే అవకాశం ఉంది ఫైనల్గా? ఇది న్యాయస్థానాల్లో ఈ కేసు గురించి ఏం జరిగే అవకాశం ఉంటుంది? రామ్ గోపాల్ వర్మని పెట్టినో లేదో గుర్తు లేదని అంటున్నారు. రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ అకౌంట్లో ఇవి కనిపించట్లేదు, ఆయన డిలీట్ చేసేసారా లేకపోతే బాలా అంటున్నట్టు ఇవి ట్యాంపరింగ్ చేశారని అంటున్నారు. ట్యాంపరింగ్ చేశారంటున్నారా బాలా? వీ డోంట్ నో, దట్స్ వాట్ వి ఆర్ టెల్లింగ్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఈ ఫిషీ మెసేజ్ అంటే మన పేరు మీదనే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి రకరకాల పోస్ట్ ఇవి ఒకవేళ ఐపీ అడ్రస్లు అన్ని చేసి క్లౌడ్ లోకి వెళ్ళి రామ్ గోపాల్ వర్మ అకౌంట్ ఉన్నాయంటే రామ్ గోపాల్ వర్మ అది ఇన్వెస్టిగేషన్ అంటున్నా నేను, అదే అంటున్నా. అది టెక్నికల్, రామ్ గోపాల్ వర్మకి శిక్ష పడుతుంది. నేను అదే, అది టెక్నికల్ ఆస్పెక్ట్. అది ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ ఫైనల్ ఇస్తే కోర్టు డిసైడ్ చేస్తుంది. మీరు నేను పోలీస్ వాళ్ళకి కాదు రీసెర్చ్. పోలీస్ వాళ్ళ పని ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేసి ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసి అది కోర్టుకు ఫైల్ చేసిన తర్వాత కోర్టు డిసైడ్ చేస్తుంది.
మీరో నేనో లేకపోతే పోలీస్ వాళ్ళ కాదు. ఇప్పుడు అది ఆయన అకౌంట్ నుంచి వెళ్ళిందా వేరే వాళ్ళ అకౌంట్ నుంచి వెళ్ళిందా అనేది వన్స్ ట్రయల్ స్టార్ట్ అయితే కోర్టులో సైబర్ ఫోరెన్సిక్స్ అండ్ కంప్యూటర్ ఫోరెన్సిక్స్ అని ఉంటుంది డిపార్ట్మెంట్. సో వాళ్ళు చూస్తారు ఆ ఫోరెన్సిక్స్లో క్లియర్ తెలుస్తుంది ఆయన కరెక్ట్గా ఆయన కంప్యూటర్ నుంచి వెళ్ళిందా లేదా ఎవరికి ఎక్కడి నుంచి వెళ్ళిందా అకౌంట్ ఆయన వాడిందా కదా తెలుసు. కంక్లూడ్ చేద్దాం. ప్రస్తుతానికి రామ్ గోపాల్ వర్మ ఇవి పెట్టారంటానికి ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి ఎవరో ఇచ్చిన వేగ్గా ఇచ్చిన ఒక కంప్లైంట్ ని తీసుకుని వచ్చి పోలీసులు ఈ సెక్షన్ల కింద వేసి ఎఫ్ఐఆర్ వేసి పెట్టేశారు కాబట్టి దీంట్లో ఇంకొన్ని ఆధారాలతో రండి అని అడుగుతున్నారు. ఇందులో న్యాయం ఉందిగా? ఇప్పుడు పోలీసులు ఎప్పుడైనా సరే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ప్రాథమిక మెయిన్ మినిమం ప్రైమరీ ఎవిడెన్సెస్ ఉన్నాయో లేవో చూసే దాని మీద దర్యాప్తు చేసి మినిమం అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. సో వాళ్ళకి ప్రాథమిక దర్యాప్తే జరగలేదని అంటున్నారు. ప్రాథమిక దర్యాప్తు తర్వాత రైట్ ఉంది కదా, ఎవిడెన్సెస్ ఏవైతే వచ్చాయో వాళ్ళు మినిమం చూసుకుంటారు. ఆయన అకౌంట్ నుంచి వచ్చినవైనా కావాలని చూసుకొని దాన్ని బట్టి ఫైల్ చేస్తారు. ఇది ఏదైతే నేను చెప్పాను చూడండి సైబర్ ఫోరెన్సిక్స్ అని, ఇవన్నీ లేటర్ ఎప్పుడైతే ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత కోర్టులో ట్రయల్ అవుతుందో అక్కడ సైబర్ ఫోరెన్సిక్స్ పార్ట్ వస్తుంది. వీళ్ళు ఏదైతే వీళ్ళకి డినై చేస్తారో అవన్నీ అక్కడ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ లో ఫోరెన్సిక్స్ అనేది ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ లో ఫోరెన్సిక్స్ మొత్తం వాళ్ళు అన్ని తీసుకున్న తర్వాత వాళ్ళు ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేస్తారు కోర్టుకి. అలా చెప్పట్లేదు, కోర్టు చేస్తుంది అంటున్నారు. అది మీరు అక్కడ డినై చేసి మళ్ళీ కోర్టు మళ్ళీ అడగచ్చు అంటున్నాను. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. నేను ఏమంటారు అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అరెస్ట్ ఇప్పుడు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తాను చెప్పారా? బేసిక్ నేను ఇందాక నుంచి అడుగుతున్నాను, వాళ్ళు అసలు ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేస్తాను చెప్పారా? వాళ్ళు కేవలం 41 CRPs ఆయన కంప్లైంట్ చేస్తానని చెప్పి ఇప్పటివరకు రాకుండా తిరుగుతున్నారు అని చెప్పి వాళ్ళు వచ్చారు అతని దగ్గరికి. అంతేగాని అరెస్ట్ చేస్తాను అసలు ఇప్పుడు పోలీసులు ఎక్కడని చెప్పారా? చెప్పలేదు. వీళ్ళు అరెస్ట్ చేస్తారు వీళ్ళు తప్పించుకొని తిరుగుతున్నట్టు ఉంది అక్కడ, క్లియర్ తెలుసు కదా. దట్స్ వాట్ ఇట్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ టుడే. రైట్, చూద్దాం. సోమవారం అయితే హైకోర్టులో జడ్జిమెంట్ ఉంది. రామ్ గోపాల్ వర్మ వేసిన పిటిషన్ పై యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు. సోమవారం హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకి ఎటువంటి ఊరట వస్తుందో, ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ ఎటువంటి లీగల్ స్టెప్ తీసుకుంటారని చూద్దాం. ప్రస్తుతానికైతే బాలా అంటున్నారు రామ్ గోపాల్ వర్మ అడ్వకేట్ ఇందులో ప్రాథమిక విచారణ జరగలేదు, ఎవరో వేగ్గా ఇచ్చిన ఒక కంప్లైంట్ని తీసుకుని వచ్చి రామ్ గోపాల్ వర్మకి ఇన్ని సెక్షన్ల కింద వేసి నోటీసులు పంపించారని. కానీ వేగ్గా అలా సెక్షన్లు వేసి రారు, పోలీసులు ప్రాథమిక విచారణ చేసిన తర్వాత ఈ సెక్షన్లు వేసి రావడానికి అవకాశం ఉంటుందా? ప్రాథమిక విచారణ జరిగిన తర్వాత ఇక్కడికి వస్తారు. రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కావాలి, ఆయన వర్చువల్గా హాజరవుతానంటానికి అవకాశమే లేదు అని అనకూడదు అని అడ్వకేట్ కృష్ణకాంత్ అంటున్నారు. సోమవారం తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇవి రామ్ గోపాల్ వర్మ పై నమోదైన కేసులకు సంబంధించి ప్రత్యేక చర్చ. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి RTV.